శీర్షిక అదృశ్యమైన ఎస్ రహస్యం. వ్యాకరణ కేంద్రీకరణ. సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. ఏకవచనం వర్సెస్ బహువచనం. రాము మరియు ట్రూఫీ పుస్తకం చదువుతున్నాడు. రాము is excitedly reading a book about animals to Truffy. రాము, the dog chased the cat. ట్రూఫీ, ఆగు. రాము, ఒక చిన్న తప్పు ఉంది. ఏమిటో తెలుసా? రాము, ఏమిట్రా ట్రూఫీ? మ్యాజిక్ బుక్లోకి ప్రయాణం. Truffy uses his magic, and they enter the book world. Suddenly, strange things start happening. రాము, ఇక్కడేమిటో పొరపాటుగా జరుగుతోంది. పిల్లులు వెనక్కి పరుగెడుతున్నాయి. పక్షులు అడ్డంగా పాడుతున్నాయి. ట్రూఫీ, ఇది అంతా నీ వాక్యాల్లో ఎస్ లేకపోవడం వల్లే. నువ్వు చక్కగా మాటల్ని సరిచేసి చదివితే ఇవన్నీ సరిగ్గా అవుతాయి. రాము మాటలు సరిచేస్తాడు. రాము కరెక్ట్స్ హిస్ సెంటెన్సెస్ వన్ బై వన్, అండ్ ద వరల్డ్ రిటర్న్స్ టు నార్మల్. వ్యాకరణ గుణపాఠం. సెంటెన్స్ ఫార్మేషన్స్. ఐ కాల్ యూ, నేను నిన్ను పిలుస్తాను. యు డ్రింక్ టీ, నీవు టీ త్రాగుతావు. హీ ప్లేస్ ఫుట్బాల్, అతడు ఫుట్బాల్ ఆడుతాడు. షీ రైట్స్ ఎగ్జామ్, ఆమె పరీక్ష రాస్తుంది. రాజు సేవ్స్ హర్, రాజు ఆమెను రక్షిస్తాడు. సింపుల్ ప్రెజెంట్లో ఐ, వి, యు, దే ఉన్నప్పుడు ఎస్ వాడకూడదు. హీ, షీ, ఇట్, రాజు పేరు ఉన్నప్పుడు వర్బ్కు ఎస్ ఖచ్చితంగా వాడాలి. ట్రూఫీ, ఒక్కటే విషయానికి గుర్తుంచుకో రాము. ఒకటి అంటే ఎస్. ఏకవచనంలో క్రియకు ఎస్ జోడించాలి. రాము, ఓహ్, ఇప్పుడు అర్థమైంది. ఇక ముందు తప్పు చేయను. దే బోత్ లాఫ్ అండ్ వాక్ అవే హ్యాపీలీ. ఈ కథతో చిన్నారులకు సరదాగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ నేర్పొచ్చు.